మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. కాళ్ళు పట్టేస్తున్నట్టు ఆర్ లాంగ్ జర్నీస్లో కాళ్ళు నొప్పులుగా, మోకాళ్ళు నొప్పులుగా అనిపిస్తున్నాయా? ఎక్కువసేపు కూర్చున్నా ఆర్ కూర్చున్న ప్లేస్లో ఉన్న ఒక సింపుల్ ఎక్సర్సైజ్, డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి, లాంగ్ ఫ్లైట్స్ అంటే ఏరోప్లేన్లో ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి, బస్సుల్లో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఇమీడియట్గా కాళ్ళు మోకాళ్ళ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది కదా. సో ఈరోజు ఒక సింపుల్ ఎక్సర్సైజెస్తో మీ కాళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకోవాలో ఈ ఎపిసోడ్లో చూద్దాం. దీని పేరే మినీ బ్యాండ్ అండి, టెరా బ్యాండ్ అని కూడా అంటారు. ఇది ఎక్కడైనా స్పోర్ట్స్ షాప్స్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతుంది. ఈ బ్యాండ్తో సింపుల్గా అంటే మనం చేసే ఈ ఎక్సర్సైజ్ని ఈ బ్యాండ్ లేని వాళ్ళు కూడా నార్మల్గా చేసుకోవచ్చు. బట్ బ్యాండ్తో ఇంకొంచెం ఎఫెక్టివ్గా స్ట్రెంథనింగ్ అవుతాయి మసిల్స్. ఎప్పుడైతే ఈ బ్యాండ్స్ యూజ్ చేస్తామో రెసిస్టెన్స్ బ్యాండ్స్తో స్ట్రెంథనింగ్ అయ్యి ఇంకొంచెం, అంటే మీరు నార్మల్ ఎక్సర్సైజ్ 20 టైమ్స్ చేస్తే 20 సార్లు చేస్తే దీంతో 10 సార్లు చేసినా అంతే ఎఫెక్ట్ వస్తుంది. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. సో ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. దానికోసం మీకు ఒక చైర్ కానీ, చైర్ లేకపోతే ఇలాగ వాల్ కానీ, లేదంటే మీ దగ్గరలో ఏది ఉన్నా సరే స్టూల్ కానీ దేనైనా పట్టుకోండి. స్పైన్ నిటారుగా ఉంచాలి, వెన్నపూస నిటారుగా ఉంచి పాదాలకి ఇది వేసుకోండి. బ్యాండ్ని పాదాలకి వేసుకుని స్లోగా 1 పైకెత్తి దింపాలి. 2 3 4 5 6 7 8 అలాగే ఇంకొక 1 2 3 4 5 6 7 8 ఇలా చేయటం మూలన మీరు కాలు ఎప్పుడైతే రేస్ చేస్తున్నారో ఇక్కడ థైస్ మీద, అంటే ఇది వరకు కూడా చెప్పాను నేను, ఈ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద థైని మీరు హ్యామ్స్ట్రింగ్ మసిల్ అంటారు. ఆ హ్యామ్స్ట్రింగ్ మసిల్ ఎప్పుడైతే స్ట్రెంథనింగ్ అవుతుందో మోకాల దగ్గర ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ చుట్టూ ఉన్న మసిల్ మీకు స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో ఈ సింపుల్ ఎక్సర్సైజ్ ఇలాగ నుంచుని ఎక్కడంటే అక్కడ, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువసేపు కూర్చోవటం, డెస్క్ జాబ్ చేసేవాళ్ళు ఏదైనా సరే వెంటనే లేచి మీరు మీ చైర్ సపోర్ట్ తీసుకుని సింపుల్గా మీకు కావాల్సింది ఈ చిన్న బ్యాండ్. ఈ బ్యాండ్ ఉంటే మీరు ఏ ప్లేస్లో అయినా, చూసారు కదా, ఒక చైర్ అండ్ ఈ చిన్న బ్యాండ్, దీంతో సింపుల్గా చేసుకోవచ్చు. బ్యాండ్ లేని వాళ్ళు కూడా డైరెక్ట్గా కూడా ఇలాగా పైకి లిఫ్ట్ చేసి డౌన్ చేయొచ్చు, కానీ బ్యాండ్తో కొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. రెండో ఎక్సర్సైజ్ చూద్దాం. ఇలా చైర్ సపోర్ట్ తీసుకుని స్లోగా సైడ్కి 1 2 3 4 5 6 7 8 అలాగే ఇంకో వైపు కూడా చేద్దాం. 1 2 3 4 5 6 7 8 చూసారు కదా, సింప్లెస్ట్ ఎక్సర్సైజెస్. ఇలా చైర్ పట్టుకుని సైడ్కి లిఫ్ట్ చేయటం. మరీ పైకి లిఫ్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు ఎంతవరకు వస్తే అంతవరకు లిఫ్ట్ చేయండి, బట్ మోకాలు ఉంచొద్దు. ఇలా మోకాలు ఉంచడం మూలన ప్రెషర్ నీ మీద పడుతుంది, మోకాల మీద పడి ఇంకాస్త నొప్పి వస్తుంది. సో మోకాలు ఉంచకుండా సింపుల్గా చేసుకోవచ్చు. నా సైడ్కి చూసారు కదా, మూడో ఎక్సర్సైజ్ చూద్దాం. ఇలా చైర్ని పట్టుకుని వెనక్కి తీసుకోండి కాల్ని. 1 2 3 4 5 7 8 అలానే ఇంకొక కాలు యూస్ చేయండి. చూసారు కదా, ఇది లెగ్ రైజ్ చేసినప్పుడు, వెనక్కి లెఫ్ట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ ఆఫ్ ద థై, దాన్నే మనము దీని క్వాడ్రసిప్ అంటే దీన్ని హ్యామ్స్ట్రింగ్ మజిల్ అంటారు. ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద థైని క్వాడ్రసిప్, ద బ్యాక్ పార్ట్ ఆఫ్ ద థైని హ్యామ్స్ట్రింగ్ మజిల్ అంటారు. ఈ మజిల్స్ని స్ట్రెంథనింగ్ చేయటం. బాడీ మొత్తంలో ద లాంగెస్ట్ మజిల్, చాలా పొడవాటి మజిల్ మీ థై మజిల్. సో థై మజిల్ స్ట్రెంథనింగ్ ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా నీ ప్రాబ్లమ్స్ రావు, కాళ్ళ నొప్పులు రావు, కాళ్ళు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇది ఎవరైనా చేయొచ్చు అంటే, ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు, రోజు మొత్తంలో ఎప్పుడైనా చేయొచ్చు. కానీ నాట్ ఇమీడియట్లీ, భోజనం వెంటనే కాకుండా కొంచెం టైం తీసుకోండి, 1-2 hours. ఇది ఎలా అయినా పొట్ట మీద లోడ్ పడదు, పొట్ట మీద ప్రెషర్ పడదు, బట్ అయినా కూడా కొంచెం టైం తీసుకుని చేయండి. అండ్ ఇది ఎస్పెషలీ ఫ్లైట్లో ఎక్కువ జర్నీ చేసేవాళ్ళు, బస్సులో ట్రావెల్ చేసేవాళ్ళు, ఎక్కువసేపు కూర్చుని జాబ్ చేసే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. మోకాలు పట్టేసినట్టు ఉంటాం ఎక్కువసేపు కూర్చోటం వలన. ఇది పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు, ఫిట్నెస్ ఏం అవసరం లేదు. సింపుల్గా
మీరు నిదానంగా ఒక 5 రౌండ్స్తో 5 రిపిటేషన్స్తో స్టార్ట్ చేసి 5 సార్లతో స్టార్ట్ చేసి పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఇది కాళ్ళ నొప్పులు తగ్గటానికి చాలా బాగా పనిచేస్తుంది. ఐ హోప్ ఇది మీరు ట్రై చేస్తారని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఆన్లైన్ యోగా క్లాసెస్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాల్ చేయొచ్చు.